తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ రోజు రోజుకు దళితుల మీద పడతా ఉన్నది, దళితుల భూముల మీద పడతా ఉన్నది. దళితుల పైన ఎందుకింత చిన్నచూపు రేవంత్ రెడ్డి సర్కార్కి? గతంలో చేవెళ్లలో ఎందరో మంది దళిత రైతుల భూములను లాక్కుంది. నిన్నగాక మొన్న బౌరంపేట, మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా బౌరంపేట గ్రామంలో కూడా 32 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి పటాన్చెరులో ఉన్నటువంటి లగ్డారం గ్రామంలో దాదాపు 21 ఎకరాల భూమిని ఈరోజు ప్రభుత్వం చెప్పా పెట్టకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వందలాది మంది పోలీసులను పెట్టి ఇక్కడ ప్రభుత్వం దాదాపు 100 మంది బాధితులు ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరినీ రోడ్డు మీద పడేసింది. 100 మంది దళితులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరినీ ప్రభుత్వం రోడ్డు మీద పడేసింది. అలా ఎందుకింత కక్ష దళితులంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి? రేవంత్ రెడ్డి గారికి ఎందుకింత కక్ష? మీరు ఇక్కడ చూడొచ్చు, దాదాపు 21 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి, ఇది 10 ఎకరాలు అని చెప్పేసి ఇక్కడ బోర్డు పెట్టడం జరిగింది. 22.5 ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఇది చెప్పా పెట్టకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి ఈ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కంచెలేసిర్రు, బోర్డులు పెట్టిర్రు, ఉదయమే బోర్డులు పెట్టడం జరిగింది, కంచెలేయడం జరిగింది. జేసీపీలతోటి ఎక్కడికక్కడ సాఫ్ చేస్తూ ఉన్నారు. మరి గ్రామస్తులతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి అధికారులు కానీ జిల్లా కలెక్టరేట్ నుంచి వీళ్ళకి ఆదేశాలు వచ్చినాయని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. మరి ఇంతమంది దళితులు రోడ్ల మీద పడ్డారు, వాళ్ళందరిని అడిగి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. ఒకసారి మరి అధికారులు ఎక్కడి నుంచి వాళ్ళకి ఆదేశాలు జారీ అయినాయి, అధికారులను వాళ్ళకు కూడా అడిగేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నాకు ఎక్కడి నుంచి ఆదేశాలు జారీ అయినాయి, మరి ఎక్కడి నుంచి వచ్చారు ఇవి కూడా మీరు ఇప్పుడు ఇంపార్టెంట్ ఎవరు లేరు. మీరేది సార్? ఇక్కడున్న అథారిటీ ఏది లేదు, మీకు మెయిన్ కూడా ఎవరు లేరు ఇక్కడ. అంటే మీకు ఎక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి? ఆర్డర్స్ కదండి, మాకు ల్యాండ్ అలాట్ అయినది, కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి, దాని ప్రకారం జిల్లా కలెక్టర్ గారి నుంచి వచ్చినాయి ప్రొసీడింగ్స్. అట్లా కలెక్టర్ గారు నుంచి ప్రొసీడింగ్స్ వచ్చినాయి అని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మరి కలెక్టర్ గారు ఎందుకు స్పందిస్తలేరు? మరి రైతులు వస్తే ప్రతీక్ జైన్ గారేనా? గతంలో వికారాబాద్లో ఉండే కలెక్టర్ గారు, వికారాబాద్లో ఉండే ఇక్కడికి వచ్చాడు. అయితే ఇప్పుడు నేనేమంటున్నా, కలెక్టర్ గారు వీళ్ళకి ఇది ఇచ్చిన అంటున్నారు. కలెక్టర్ గారు తెలియాలి కదా, మరి వీళ్ళకి ఏమి ఇచ్చిన కలెక్టర్ గారు ఇది వీళ్ళకి ఇచ్చిండు కదా, మరి మాకేమి ఇచ్చిండు అనేది కలెక్టర్ గారు చెప్పాలి కదా. మేము అడిగేది అదే. ఇప్పుడు జేసీపీలు కూడా 3 జేసీపీలు పెట్టారు. ఎంతసేపు అయింది మీరు వచ్చి? అక్కడ ఎంతసేపు అయింది వచ్చి? ఏ టైంకి వచ్చిర్రు? మార్నింగ్ 9 o'clock. ఈరోజు వచ్చిరా? आज आया कल आया? 3 రోజులు అభి ఆయా. రైట్, ఇది ప్రధానంగా అనిపిస్తుంది. ఇక పోలీస్ అధికారులు అయినా వాళ్ళు ఏం చేస్తారు పాపం, వీళ్ళు చెప్తే కనుక వస్తారు. ఇది ప్రధానంగా మనకు కనిపిస్తుంది. దయచేసి ఎంఆర్ఓ గారు దీనికి రిప్లై ఇచ్చి, ఈ కలెక్టర్ గారు దీనికి రిప్లై ఇవ్వాలి. పేదల భూములు లాక్కోవడం ఎంతవరకు మంచిదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అడుగుతూ ఉన్నారు. విషయం కూడా చెప్తున్నా సార్, ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 2013 యాక్ట్ ప్రకారం కూడా ఏదైనా తీసుకోవాలంటే ప్రజా ప్రయోజనాల నిమిత్తము ఏదైనా తీసుకున్నా కూడా వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏదో చూపాలి. అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే భూమికి భూమో ఏదో ఇవ్వాలి. వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా, వీళ్ళకి ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా చేస్తూ ఉంటారు. ఆ ఖమ్మంలో వెలుగుమట్లలో భూములు ఎట్లయితే ఇల్లులు కూలగొట్టిరో, వాళ్ళకి ఎటువంటి అవసరాలు చూపించకుండా, వాళ్ళకి ఎటువంటి ఇల్లులు చూపించకుండా ఇట్లా భూములు కొట్టిరో ఇట్లా చేస్తూ ఉంది. ఇది ప్రభుత్వం పైన దెబ్బతీస్తుంది, సర్కార్ పైన దెబ్బతీస్తుంది. ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం ఉండాలి. ప్రభుత్వం వాళ్ళ మేలు కోసం కాదు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం కాదు. దయచేసి మేము ఒకటే ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఒకటే, ఇది హెచ్చరిక కాదు. మేము సానుకూలంగా మా ప్రస్తావన మీ వరకు తీసుకుపోవడానికి ఏమదంటే, జెండా పట్టేటోళ్ళం మేము, ఓట్లు వేసేటోళ్ళం మేము, సీట్లలో కూర్చుంటోళ్ళు మీరు, అధికారం చెలాయించేటోళ్ళు మీరు. కాకపోతే ఏంటంటే, మా బడుగు బలహీన వర్గాల మీద రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ పడి ఈ భూములను లాక్కోవడం అనేది మంచి పని కాదు. దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోతుంది.
మీరు చదువు నష్టమవుతుంది, ఉద్యోగాలు నష్టమవుతాయి, మొత్తము ఈ ఒక వర్గం మొత్తమే వెనుకబడిపోతుంది. అది మీరు కావాలనుకుంటున్నారనుకో, మేమేమంటున్నామంటే మిమ్మల్నే వెనుకబడేస్తాము, మాతో పెట్టుకుంటే మిమ్మల్నే ఏదేమైనా కూడా ఇక్కడ అధికారులు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ అయితే అధికారులు గారు ఇక్కడ వీళ్ళు ఆఫీసర్లు కానీ ఇక్కడ సర్వేకి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అధికారులు ఎవరు లేరు ఇక్కడ. కేవలం పోలీసుల పహారాలో పోలీసులు వందలాది మంది పోలీసులను పెట్టి దౌర్జన్యంగా భూమిని లాక్కుంటున్నారు. ఒకటే విషయం, దీనికి సమాధానం చెప్పేటోడు ఈడు ఎవడు లేడు. ఉండాలి, ఒక్కడన్నా అడిగితే సమాధానం చెప్పేటోడు ఉండాలి. ఆ సమాధానం చెప్పేటోడు ఈడ లేడు, సమాధానం చెప్పేటోడు ఈడ లేడు. ఇప్పటికి ఎవరైనా బాధతోటి ఏమైనా చేసుకున్నా కూడా దీనికి సమాధానం చెప్పేటోడు లేడు. సిగ్గాను ఉండాలి కనీసం అధికారులకు. తెలివి లేకుండా కూర్చున్నారా అధికారులు మరి పైన కుర్చీల మీద. ఇవి ప్రధానంగా మనం ఇక్కడ ఉన్నటువంటి లగ్డారం గ్రామ పరిస్థితి. సరే, ఏదేమైనా ప్రభుత్వం వీళ్లకు సానుకూలంగా స్పందిస్తుందా? మరి ఎమ్మెల్యే గారు మీ దృష్టికి ఆల్రెడీ వచ్చినట్టున్నది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి, స్పందించండి. మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దళితులు దయచేసి స్పందించండి. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా స్పందించండి. స్పందించకపోతే వీళ్ళు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం అయితే చేపడతాం. ఇక రాత్రి పగలు కూడా ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎంఆర్ఓ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫోన్ అయితే చేస్తూ ఉన్నాం. ఎంఆర్ఓ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు వస్తే గంటలు కూర్చుని పెట్టుకోవడం కాదు. కట్ అయింది, లేపడు. ఎందుకు లేపుతారు? వాళ్ళు పనుల మీద ఉంటారు కదా. ప్రజల పనుల మీద ఉంటారా లేకపోతే ఇంకే పనుల మీద ఉంటారు? వీళ్ళు నిన్న 3 గంటల పాటు ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చుంటే పత్తకెళ్ళాడట ఎంఆర్ఓ. సమాధానం చెప్పాల్సిన ఎంఆర్ఓ పత్తకలేడు. ఎంఆర్ఓ మిస్సింగా మరి ఏంది? మరి ఈ భూములకు సంబంధించినటువంటి విషయంలో అధికారులే కానీ కలెక్టర్ ఆదేశాలతో కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం కొట్టి పడేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కందులు కానీ జొన్నలకు సంబంధించినటువంటి భూమి ఎక్కడక్కడ 3 జేసీబీలు పెట్టి మరి కొట్టి పడేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ అధికారులను కూడా అడుగుదాం, మరి ఎవరి తరపు నుంచి వచ్చారు ఏంది వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఒకసారి మనతో పాటు బాధితులు ఉన్నారు. దాదాపు 50కి పైగా కుటుంబాలు, 22 ఎకరాలకు పైగా ఉన్నటువంటి భూమి. ఈ భూమి దళితులకు సంబంధించి మరి రేవంత్ సర్కార్ ఎందుకు ఇంత కక్ష పెట్టుకున్నది? మొన్న కూడా ఎప్పుడు కూడా దళితుల భూములపైన పడతా ఉన్నది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దళితుల భూములపైన ఎందుకు పడతా ఉన్నది? మరి ఆ కక్ష ఎందుకు? వీళ్ళకి ఎటువంటి ఏమైనా నోటీసులు ఇచ్చిరా? వీళ్ళకి చెప్పకుండా ఈ భూమి తీసుకున్నామనేది చెప్తా ఉన్నారు. మరి వీళ్ళని కూడా అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిపిఎం నాయకులు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ పరిస్థితి ఏంది లగ్డారంలో? మన పటంచెరు మండలం లోపల లక్డారం గ్రామంలో ఉన్నటువంటి 498 సర్వే నెంబరు. దీంట్లో దాదాపు ఒక 23 ఎకరాల భూమి. మొత్తము 50 మంది రైతులు ఉన్నారు ఈ పొలాల లోపల. మనకందరికీ కూడా తెలుసు ఇక్కడ వరి పంట ప్రధానంగా పండిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. 1970 ఆ ప్రాంతం లోపల ఇందిరమ్మ గవర్నమెంట్ లోపల ఈ భూములన్నింటినీ కూడా లక్డారం గ్రామ రైతులకు అసైన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ భూముల లోపల ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ముమ్మరమైన ఏర్పాట్లు రెవెన్యూ యంత్రాంగం పోలీసు వాళ్ళ సహకారంతో పోలీసు వాళ్ళ పహరా లోపల ఈ యొక్క ఫెన్సింగ్ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. అందుకోసం మేము సిపిఎం పార్టీ తరఫున ఈ యొక్క బలవంత భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధిత మండల రెవెన్యూ యంత్రాంగం కానీ జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి భూసేకరణ నిలిపివేయాలి. ఒకవేళ ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు గ్రామం లోపల గ్రామసభ నిర్వహించి సంబంధిత రైతులకు అందరికీ కూడా నోటీసులు ఇవ్వాలి. భారత రాజ్యాంగం ప్రకారము సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారము ఎక్కడ కూడా వీళ్ళకి నోటీసులు ఇవ్వలేరు, నష్టపరిహారం ఇవ్వాలి. అసలు లెక్క ప్రకారం ఎక్కడ కూడా నష్టపరిహారం ఇవ్వకుండా మొత్తం మీరు ఖారీజ్ ఖాతాలోకి మీరు వచ్చారు, ఇక్కడ మొత్తం మీరు రకరకాల యాక్టివిటీస్ చేయలేదు కాబట్టి ప్రభుత్వం తిరిగి తీసుకున్నది అన్నప్పుడు మరి ఎందుకు నోటీసులు ఇవ్వలేరు? నోటీసులు ఇవ్వకుండా భూమి తీసుకున్నప్పుడు మరి పహనీ లోపల 14వ కాలం లోపల వాస్తవంగా సాగు చేస్తున్న వారి కాలం లోపల రైతులు అందరి పేర్లు ఉన్నాయి.
పట్టా సర్టిఫికేట్లు ఉన్నాయి. తెలంగాణ గతం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పటికి సంబంధించిన పాస్బుక్లు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యం లోపల మరి జిల్లా అధికార యంత్రాంగం వన్ సైడ్ లోపల మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మంచి భూమిని సెలెక్ట్ చేసుకొని ఏ రకంగా మీరు దీన్ని కేటాయిస్తారని చెప్పేసి మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మరి ఆసానికుంట బొల్లారం ప్రాంతంలో ఉన్నటువంటి గండిగూడెం ప్రాంతం నుంచి అక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చి కలుషిత జలాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నక్కవాగులోకి వేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మాకు తెలుసు. ఇలాంటి నేపథ్యం లోపలనే ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం మన అమీన్పూర్ ప్రాంతం లోపల పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే దాదాపు ఒక 1000 మంది వచ్చారు. అంటే ప్రజల వైపు నుంచి ప్రతిఘటన ఎక్కడైతే భారీ సంఖ్య లోపల పెద్ద మొత్తం లోపల వస్తుందో అక్కడి నుంచి విరమించుకుంటారు. మరి లగడారం దళితులకు సంబంధించిన భూములు ఏ రకంగా చిన్నచూపు కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అందుకోసం లగడారం గ్రామంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నటువంటి ఎస్టీపీ ప్లాంట్ను వెంటనే విరమించుకోవాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి లేదా లేకపోతే ఇక్కడ రైతాంగానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షం లోపల పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇలాంటి నేపథ్యం లోపలనే పటంచెరు మండలంలో ఉన్నటువంటి పార్టీ గ్రామం లోపల 251 సర్వే నెంబర్ లోపల దాదాపు ఒక 10 ఎకరాలను వివేకానంద స్టేడియం కోసం ఏర్పాటు చేశారు. అంటే అక్కడ దళితుల భూములే, ఇక్కడ దళితుల భూములే. మరి అనేక భూములు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. పెదకంజల గ్రామం లోపల 125 సర్వే నెంబర్ లోపల ఒక పెద్ద ప్రజాప్రతినిధికి 1,00,000 గజాలకు సంబంధించిన భూమి ఏ రకంగా రిజిస్ట్రేషన్ అయితే ఈ ప్రభుత్వ భూమి. అలాగే 113 సర్వే నెంబర్ లోపల చిన్నకంజల గ్రామం లోపల ప్రభుత్వం భూసేకరణ చేసింది 180 ఎకరాలు. మరి ప్రస్తుతము అక్కడున్నటువంటి 10 ఎకరాల భూమిని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి 10 ఎకరాలు కేటాయించడానికి రంగం సిద్ధం చేస్తున్నది. అంటే ప్రజాప్రతినిధులకు అక్రమంగా కట్టుబెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం ఆ రకంగా సహకారం చేస్తూ ఉంది. పటంచెరు మండలంలో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల లోపల భూభాగవతం జరుగుతూ ఉంటే జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఎందుకు నిద్రపోయినట్టు కనిపిస్తూ ఉందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అందుకోసం పేదల తరపున దళితుల పక్షాన పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఆ రకంగా సిద్ధపడతా ఉన్నాం. లేని పక్షం లోపల ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగంతో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తహసీల్దార్ గారు వెంటనే ఆలోచించి రైతులకు నష్టపరిహారం వచ్చేంత వరకు ఆ రకంగా మీతో అడుగుతాం. పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధపడతాం. రేపు కూడా కలెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనకు చేస్తామని చెప్పేసి కూడా ఆ రకంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక వీళ్ళ బాధితులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరే? నా పేరు బాలయ్య. ఎన్నేళ్ళ నుంచి భూమి సాగు చేసుకుంటున్నావు? నేను మా నాయనలు మేము పుట్టి నేను 85 ఏళ్ళు ఉన్నా. మా నాయన అప్పటికే మా నాయనలు చేస్తారు. ఇందులో మా పత్రం కిందకి వచ్చింది మాకు. ఇది 22 ఎకరాల భూమి. ఇట్లా వీళ్ళు భూమి తీసుకుంటారు, ఎందుకోసం తీసుకుంటారు లేకపోతే ఏందని నీకు చెప్పి దొంగలకి వచ్చి తీసుకుంటున్నారు మా దగ్గరికి. మాకు చెప్పకుండా వచ్చి తీసుకుంటున్నారు. అంటే భూమి బీడు పెట్టినావా లేకపోతే ఖాళీకి వదిలేసినావా, పండించినావా, ఏంది? అంతా పండించాం సారు. 4 బావులు కొట్టించాడు గవర్నమెంట్ మాకు. 4 బావులు కొట్టించారు, 4 మోటార్లు ఇప్పించారు, కరెంట్ ఇచ్చారు మాకు. కొద్దిగా కంజాలకే తెచ్చాం కరెంట్. ఆడికే దూరం అయినట్టు మళ్ళీ ఇక్కడికి కరెంటు ఇక్కడికి తెచ్చినాం. తెచ్చాక పంట పండింది అన్నీ అయినాక మళ్ళీ కాల్చం వచ్చింది, అంతా మారిపోయింది. ఇప్పుడు మీకు కలెక్టర్ నుంచి కానీ రెవెన్యూ అధికారుల నుంచి కానీ ఇంటికి ఎటువంటి నోటీసులు రాలేవా? ఇంటిమేషన్ లెటర్లు రాలేదు సార్ మాకు, రాలేవు. ఇక కాలం మారిపోయినాక మా పూల నమూనం అయిపోయినాం. కొన్ని ఏళ్ళు జర బీడులు ఇచ్చినాం, ఒక 8 ఏళ్ళు బీడులు గుంజుకున్నాక మళ్ళీ దున్ని కంప చెట్టు పోయి కొట్టేసుకొని మళ్ళీ దున్నుకొని మళ్ళీ పంట పెట్టుకుంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గుంజుకుంటుండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళే ఇచ్చి వాళ్ళే గుంజుకుంటారు. మరి ఏమంటున్నావు? రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పాలేం సార్, మమ్మల్ని ఎట్లా చేస్తారో చేయండి. మళ్ళీ చెప్పండి అన్న. అందరికీ నమస్కారం. ఇక్కడ లగ్డారం గ్రామం, పటంచెరు మండల్, సంగారెడ్డి జిల్లా. నా పేరు కంజర్ల మల్లేశం. నేను ఒక రైతు బిడ్డనే. నేను ఒక 40 సంవత్సరాలు ఉంటాను ఇక్కడ. మా నాన్నగారు 75-85 ఇయర్స్ ఉంటాడు ఇప్పుడు మా నాన్న. మ్యాక్సిమం 50 సంవత్సరాల నుంచి ఇక్కడ మా నాన్న వ్యవసాయం దున్ని పంట పండించేవాడు. ఇక్కడ వరి పంట వేస్తాం చూడండి. ఇదే విధంగా ఇదే పొలంలో ఇప్పుడు ఇది జేసీబీ దుబ్బేసారు పంటనిది. ఇక్కడ పంట పండించి ఒడ్లు పండించి మేము ఇడికించి తీసుకెళ్ళాం సార్ 20 years బ్యాక్. అలాంటి పొలంలో సరే పొల్యూషన్ ఏర్పడడం వల్ల మేము ఇక్కడ నాటేయడం మానేసినాం. అయితే ఇలాంటి పల్లికాయ వేయడం, శనగలు, బెబ్బర్లు, మెన్మలు అలాంటి పంట పండించడం ఇక్కడ. ఎందుకంటే పొల్యూషన్ వల్ల వరి పంట వేస్తే మాడిపోయింది అనమాట. దానివల్ల
ఈ శనగలు మినుములు పెసలు వేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సార్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా 3 months బ్యాక్ వచ్చేసి జేసీబీ తీసుకొచ్చి ఇలాంటి గుడిసెలు వేసి అవి చేస్తామని చెప్తే ఎవరు మీద అడిగితే ఎస్టీపీ ప్లాంట్ పెడతామని చెప్పడం జరిగింది. వద్దు మాకు అని చెప్పేసి రిటర్న్ పంపించేసాం. వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక దౌర్జన్యంగా 3 days నుంచి మరీ దారుణంగా ఒక 150 మంది పోలీసులను పెట్టి ఈరోజు కంచా వేయడం జరిగింది. అది 20 ఎకరాల పొలం లేదు మొత్తం, ఇది మొత్తం దళితుల భూములు ఇవన్నీ. ఎక్కడ పోయినా రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఎక్కడ పోయినా ఈ తెలంగాణ స్టేట్లో మాత్రం దళితులపైన అన్యాయం జరిపిస్తున్నాడు. అది మానుకోకపోతే రాబోయే ఇంకా 2.5 సంవత్సరాల లోపల తీవ్రమైన పరిస్థితి ఉంటుంది, మీకు ఘోరమైన పరిస్థితుల్లో ఉంటారు మీరు. ఇంకా అన్న రేవంత్ అన్న ఇక్కడైనా మా దయ తెలిసి, సరే జరిగింది, ఇప్పటికైనా మా పైన దయ తెలిసి, మా దళిత పైన ప్రేమించి ఈ భూమిని మాకు ఇప్పించే మార్గం చూడండి అన్న. ఇంకొకటి, ఇక్కడ లోకల్ అధికారులు కూడా కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ స్పందన లేదు. ఎంఆర్ఓ దగ్గర 3 hours వెయిట్ చేసామన్న మేము పోయి, ఎంఆర్ఓ లేడు. ఆర్డీఓ దగ్గరికి పోదాం, రేపో లేదు ఆర్డీఓ దగ్గరికి పోదాం అనుకుంటాం, ఆర్డీఓ కూడా కలుస్తాం. అందరు కూడా చెప్తున్నా, దయచేసి ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ ఇక్కడ 22 ఎకరాల పొలంను నష్టం చేసినట్లయితుంది. కాబట్టి మీరు మా పైన దయ ఉంచి కూడా మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు ఉన్నది. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకోవాలి. ఇప్పటికీ రిప్లై అయ్యాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ఎవరో జీతాలు ఇస్తే కూర్చుంటలేరు, వీరందరూ జీతాలు ఇస్తేనే వాళ్ళు ఆడ కూర్చున్నారు. వాళ్ళు ఇప్పటికీ రిప్లై అయ్యాలి, మొదలే రిప్లై అయ్యాలి. ఇప్పటికి లేట్ అయింది. ఇక వస్తే తప్పించుకోపోవడం కాదు, ఎంఆర్ఓ గారిది వస్తే తప్పించుకోపోవడం కాదు, మీరు ఇప్పటికే రిప్లై అయ్యాలి. తహసీల్దార్ గారు మీరు ఇప్పటికే రిప్లై అయ్యాలి. మీకు జీతాలు ఇస్తుంది ఇల్లు, ఎవరో కాదు మీకు జీతాలు ఇచ్చేది. మీరు ఇప్పటికే రిప్లై అయ్యాలి. వీళ్ళ ఏడుస్తూ ఉంటే మీరేమో ఏసీల పొడతో కూర్చొని తిరుగుండి కార్లల్లో. ఏమంటుండంటే 2000లో సార్ 2000 మాకు గవర్నమెంట్ అలాట్మెంట్ చేసుకుందా అని చెప్తున్నాడు. 2000లో అలాట్మెంట్ చేసుకున్నట్లయితే మేము 2000 సంవత్సరం నుంచి 20 సంవత్సరాలు అవుతుంది. మేము ఎందుకు పంట పండిస్తున్నాము? మీరు ఎందుకు అబ్జెక్షన్ చేయలేరు మీ గవర్నమెంట్ వాళ్ళు? మేము సరే 2000 సంవత్సరం అలాట్మెంట్ చేసుకురు కదా, అప్పుడు వచ్చి మాకు బాబు మేము గవర్నమెంట్ వాళ్ళని తీసుకున్నామమ్మా, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మాకు దొబ్బేసి ఉంటే ఈరోజు మేము వేరే ఆ రోజే మేము ఏమన్నా ఫైటింగ్ చేసేవాళ్ళం కదా. మేము చిన్నగా ఉన్నాం అప్పుడు. సరే మా నాన్న లేదన్నా అయిపోతున్నాయి కదా, 2000 సంవత్సరం అయిపోతున్నాయి కదా. మేము ఆ రోజు మాకు 2000 సంవత్సరం అలాట్మెంట్ వచ్చిన లెటర్ చూపిస్తారు, ఇప్పుడు చూపిస్తారు లెటర్. అది మేము మా భూముల్లో ఉన్నాం కదా అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా కందులు, మినుములు, పెసలు అన్ని పంట పండించి కూడా అవుతున్నాం. నేను చేసి దౌర్జన్యం అప్పుడే అలాట్మెంట్ ఆర్డర్ వస్తే మీరు అప్పుడే చెప్పాలి కదా. అప్పటి వరకు లేకుండా ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి తీసుకోవడం, పోలీసులు 200 మంది పోలీసులను పెట్టి దౌర్జన్యంగా దళితులను దొబ్బేసుకుంటా ఈ విధంగా చేయడం నేరం, అన్యాయం. ఇది అన్యాయం కదా. ఇది నోటీసులు ఒక్కసారి కూడా కాదు, మినిమం 2 నుంచి 3 సార్లు నోటీసులు పంపాలి. చాలా మంది ఉన్నాయి సార్, తక్కువ ఉన్నారు. ఈ రోజు నిన్న ముందు 2 మంది వచ్చారు పోలీసులు వాళ్ళు, కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలేదు. ఈ రోజు 2-3 చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. మేము కూడా ఒక ఉద్యోగస్తునే, కానీ ఆ విధంగా మాట్లాడడం మానుకోవాలి. ఉద్యోగస్తులు కూడా ఒక ఏజ్కి విలువ ఇవ్వాలి. పెద్ద మనిషి ఉన్నాడు, పెద్ద మనిషి ఏదైనా రోషంతో మాట్లాడుతుంటాడు. ఎందుకంటే కష్టం నాగలతో దున్ని పంట పండించినాడు, ఏదైనా మాట్లాడాడు కొద్దిగా ఓర్చుకోవాలి. నడు ఏందన్నాను మాట్లాడితే నీకంటే పవర్స్ మాకుంటాయి. రైతు బిడ్డలు మాకు చాలా పవర్స్ ఉంటాయి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, మేము కూడా ఉద్యోగస్తులమే, కానీ ఆ విధంగా మాట్లాడడం మానుకోవాలి ఉద్యోగస్తులు. రేవంత్ రెడ్డి గారు ఇదొకటే కాదు, చాలా మంది దళితుల భూములు మొన్న ఇదే చేవెళ్లలో 100 ఎకరాల పైన తీసుకున్నారు. మొన్న బౌరంపేటలో కూడా నేను పోయొచ్చిన నిన్ననే 31 ఎకరాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఇది మీ చాలా 21 ఎకరాలు. ఇట్లా కేవలం అంటే ప్రభుత్వం భూములే కబ్జా చేసిర్రు. ప్రభుత్వ భూములే, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల దాంట్లో ఎమ్మెల్యేలు కబ్జా చేసి కూర్చున్నారు, కబ్జాలు ఉన్నారు. మరి అవన్నీ వదిలిపెట్టి పేదోళ్ళ దగ్గర ఎందుకు పడాలి రేవంత్ రెడ్డి గారు? అదే మాకు అర్థమవుతుంది అన్న. ఇప్పుడు ఎక్కడ పోయినా దళితుల పైన తెలంగాణ స్టేట్లో మొత్తం ఎక్కడ పోయినా దళితుల భూములే ఉంచుకోవాలి. 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఎంత ఉంటే అంత లాగిస్తున్నాడు. ఏమన్నంటే గట్టిగా బలమైన దగ్గర కోతలేరు వీళ్ళు. ఏమున్నా అమాయకత్వం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోయి దౌర్జన్యంగా తీసుకొని మేము ఇది చేస్తాము, అది చేస్తాము, ఆ ప్లాంట్ పెడతాము, ఇది చేస్తాము, అది చేసి చెప్పేసి కథం వాళ్ళని మైనేజ్ చేస్తున్నారు, భూమి లాగేసుకుంటున్నాడు. అది పరిస్థితి రేవంత్ అన్నది. నా పెళ్లి కాకముందు సందే మా తాతలు చేసిర్రు. ఇప్పుడు మీకు చెప్పకుండా భూమి తీసుకున్నారు, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ భూమి, నీ బాధ ఏందో ఒకసారి చెప్పు. మా భూమి మాకు కావాలి, లేకపోతే ఈ భూమి తీసుకుంటే ఇంకా వేరే భూమి అన్ని ఇప్పియాలి మాకు. మేము పైసలు ఏం చేసుకోలేము, మాకు భూమే కావాలి. మా పిల్లలు బతకలేము, మాకు ఆడలేదు, గిన్నె ఉన్నది. మరి భూమి దున్నుకొని బతుకుతున్నాం, మరి ఏం లేదు మాకు. ఇది ప్రధానంగా వీళ్ళు చెప్పుకొస్తారు, మాట్లాడతారు. ఒకసారి చెప్పండి అన్న,
ఇప్పుడు మీ భూమి అయితే లాక్కున్నది ప్రభుత్వం, అధికారులను పెట్టిరు, పోలీస్ యంత్రాంగాన్ని పెట్టిరు, అన్ని విధాలుగా పెట్టి వాళ్ళు లాక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు లాక్కున్నారు అయిపోయిందంటే కాదు, మనం ప్రజలం కొట్లాడితే ఏడికైనా అవుతుంది, కదం దొక్కితే ఏడికైనా అవుతుంది. మీ కదం మీ సైరన్ ఏడుదాకా తీసుకుపోవాలనుకుంటున్నారు, లాస్ట్కి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము మా తరఫున, మా రైతుల తరఫున, మా దళితుల తరఫున ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇది ఉత్తగా వచ్చింది, వాళ్ళు ఏదో ఇందిరమ్మ గారు వాళ్ళు ఉత్తగా ఖాళీగా ఉంటే తీసుకుపోయి వచ్చి ఇళ్ళకు నోటీసులు ఇచ్చింది కాదు. ఈ 22 ఎకరాలు అయితే ఏదో ఉందో, వీళ్ళు అప్పుడున్న మా పెద్దలు వాళ్ళ చెమట చుక్కలను రక్త చుక్కలుగా మార్చి ఇక్కడ ఉన్నట్టు రాయి రప్పను తొలగించి చెట్లను కాల్చి కొట్టేసి ఇక్కడ ఉన్నట్టు భూమిని చదును చేసి సాగుకు యోగ్యంగా పనికి రాని భూమిని పనికొచ్చే విధంగా తయారు చేసి ఈ 22 ఎకరాల భూమిని ఇక్కడ పంటలు పండించేటట్టుగా చేసి దీనిపైన ఆధారపడడం నేర్చుకొని వాళ్ళు ఈ విధంగా సాగు చేసి సాగుకు యోగ్యంగా పనికొచ్చే విధంగా చేసి వాళ్ళు సాగు చేసుకుంటా జీవనాధారం మొత్తం దీనిపైనే ఆధారపడి ఉన్నారు. అయితే ఇది కాలక్రమేణా ఏమైపోయిందంటే, నక్కవాగులో కాలుష్యం, పటాన్చెరు పారిశ్రామిక వాడి నుంచి నీళ్ళు రావటం, వాళ్ళకు కాలుష్యం ఏర్పడడం, బొబ్బలు రావడం, చేతులు బొబ్బలు అంటే పంట మురికి అయిపోయి మురుగు పట్టి నాశనం కావటం. అయితే వీళ్ళకు పొల్యూషన్ డబ్బులు కూడా గవర్నమెంటే అలాట్ కొన్ని రోజులు ఇచ్చింది. అంటే ఈ ఏరియా పొల్యూటెడ్ అయిపోయింది, ఈ వాటరు అగ్రికల్చర్కి పనికి రాదు అని చెప్పేసి అంటే పొల్యూషన్కి సంబంధించి కూడా వీళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అవన్నీ స్లిప్పులు కూడా ఉన్నాయి, మా వాళ్ళ దగ్గర స్లిప్పులు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ దళితులు ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉంటారో, బలమున్నోడు ఎవడంటే డబ్బున్నోడే బలమున్నోడు అనేది ఆయన మైండ్ సెట్లో ఉన్నది. అది తప్పు. ఎప్పటికైనా ఆర్థికంగా లేనోడు కూడా మనిషే, ఆర్థికంగా ఉన్నోడు కూడా మనిషే అనేది ఆయన గుర్తింపు చేసుకోవాలి. ఇక్కడ ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 22-26 కుటుంబాలు, అవి డబల్ అయినాయి, త్రిబుల్ అయినాయి, 70-80 కుటుంబాలుగా మారినాయి. వాళ్ళ జీవనోపాధి మొత్తం దీనిపైనే ఉన్నది. ప్రైవేట్ ల్యాండ్స్ ఎవరికి లేవు. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ చూడండి, వాళ్ళ పాస్బుక్లు కానీ ఎంక్వైరీ చేపియండి. వేరే ప్రైవేట్ ల్యాండ్స్ ఏమన్నా ఉన్నాయంటే మీరు చూడండి. మొత్తం దీనిపైనే ఇక్కడ ఉన్నటువంటి 22 ఎకరాల పైనే వాళ్ళ జీవనాధారం ఉన్నది. అట్లాంటి దాన్ని ఎస్టీపీ ప్లాంట్ అనేది ఇక్కడ మీరు చూడండి, ఇసుక ఫిల్టర్లు కానీ వాగు పంట మొత్తం ఇది మొత్తం కొన్ని 20-30 నుంచి 40 ఎకరాల పొడవులో ఉంటుంది ఇది నక్కవాగు. దాని పక్క నుంచి వీళ్ళకు శాటిలైట్ సర్వే చేయమనండి. రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారులు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, HMW SCB వాళ్ళు ఉన్నారు కదా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సివరేజ్ బోర్డు వాళ్ళు ఉన్నారు కదా. ఈ సీవరేజ్ మురికి నీరు వీళ్ళు ఏవైతే చెప్తా ఉన్నారో వీళ్ళను ఇక్కడ శాటిలైట్ సర్వే చేయమనండి. ఇప్పుడు ఇదేమో సాగు చేసుకునే భూమి మీకు కనబడుతుంది కదా, పంట వేసినాము, పంట నాశనం చేసి ఉంటారు, సగానికి సగం అయిపోయింది. ఇక్కడ కంచె వేస్తూ ఉన్నారు. మాకు ఒక నోటీస్ లేదు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 5 సార్లు అయినా మాకు నోటీస్ ఇవ్వాలి కదా. మా స్పందన వినాలి కదా. మేమేం చెప్తాం, మా బాధ ఏంది అనేది, మీ భూమి తీసుకుంటాం అనేది మాతో చర్చ పెట్టాలి కదా, గ్రామసభ పెట్టాలి కదా. ఏ ఒక్కరు కూడా మా దగ్గరికి రాలే, ఏ నోటీస్ కూడా మాకు ఇవ్వలే. ఎంఆర్ఓ గారి దగ్గరికి నిన్న 2 అవర్స్ వెయిట్ చేసినాం. ఆయన టైం ఇచ్చాడు, 5 అన్నారు, 5:30 వరకు ఉన్నాం, 6 వరకు ఉన్నాం, ఆయన రాడు. మేము కలెక్టర్ దగ్గరికి పోయినాం, కొత్తగా వచ్చిండు. మేము 4 సంవత్సరాలు కాదు, 2018 నుంచి కూడా శరత్ కుమార్ ఉన్నప్పటి నుంచి పోయినాం. హనుమంతరావు సార్ గారు ఉండే, క్రాంతి మేడం గారు ఉండే, ప్రావీణ్య మేడం గారు ఉండే, వీళ్ళందరూ కూడా కలిసి రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాము. వాళ్ళ నుంచి రిసీవ్డ్ కాపీ తీసుకుంటా ఉన్నాం. వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు, ఏమన్నారు, మీ భూములకు ఎవ్వరు కూడా ఏ అధికారు కూడా రారు, మీరు పంట పెట్టుకొని మీరు జీవనోపాధి అదే అయినట్లయితే దానిపైనే పంట పెట్టుకొని మీరు దర్జాగా పంట వేసుకొని మీరు వాడుకునండి, మీ దగ్గరికి ఏ అధికారం రావని చెప్పేసి ఆ రోజున శరత్ కుమార్ గారిని చెప్పాడు. హనుమంతరావు గారు అదే చెప్పారు, క్రాంతి మేడం గారు, వల్లూరు క్రాంతి మేడం అదే చెప్పింది. మళ్ళీ మొన్న ట్రాన్స్ఫర్ అయినటువంటి మేడం ప్రావీణ్ గారు కూడా అదే చెప్పిండ్రు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కలెక్టర్ నేను చెప్తున్నా, ఈ దళితుల మీద యాక్షన్ అనేది కరెక్ట్ సరైన పద్ధతి కాదు. వాళ్ళు ఆర్థికంగా లేనోళ్ళు, చదువు కూడా వెనుకబడిన వాళ్ళు. వీళ్ళు ఏమంటున్నారు, 2000లో మేము రిజంప్షన్ అంటున్నారు. రిజంప్షన్ అన్నప్పుడు 2000లో మేము 10 ఇయర్స్ నుంచి చదువుకొని కొంచెం బయట వస్తున్నాం. మరి 2000లో వీళ్ళకి ఏమీ ఉన్నది, వాళ్ళు చదువుకోలేరు కదా, వాళ్ళకి ఇక్కడ నోటీసులు లేరు కదా. మరి ఇదే పని అప్పుడు చేయొచ్చు కదా. అప్పుడు చేస్తే ఈ క్వశ్చన్ ఇంత ఉండదుకుండే కదా. అదే పని వాళ్ళు ఇప్పుడు ఎదుర్కొనే వాళ్ళం, వాళ్ళు స్టైల్లో వాళ్ళు ఎదుర్కొంటుండే, అధికారుల స్టైల్లో వాళ్ళు ఎదుర్కొంటుండే. అప్పట్లో ఉన్న ఇప్పుడు కొంత అధికారులకి ఏముంటుంది, సానుకూలత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అప్పటి ప్రభుత్వం ఏమో ప్రేమ ఉండి
మా దళితులకేమో ఇంత భూమిని అలాట్ చేస్తే ఇప్పటి ఈయన వచ్చి రేవంత్ రెడ్డికి ఏమైందో ఏమో కానీ మరి ఆయనకు ఈ పేదల మీద పడి భూములు లాక్కోవడం అనేది మరి ఎంతవరకు సమంజసమో ఇదైతే హేయమైన చర్య. దీన్ని ఎవరు ఒప్పుకోవాల్సిందిగా మేము అంటే ఈ ఒక్క విషయమే కాదు, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా దళితులపై ఎక్కడ ఈ దళిత భూములను లాక్కునే విషయంలో మేము ఎక్కడ కూడా ఒప్పుకునే విషయం కాదు ఇది. కాబట్టి ఎంఆర్ఓ కూడా స్పందన లేదు. అయితే కలెక్టర్ ఇప్పుడు వచ్చిన కొత్త ఆయన ప్రతీక్ జైన్ గారు ఉన్నారు, ఆయన దగ్గర వెళ్ళినాం. ఆయన ఏమంటాడంటే మేము అవును సార్ మరి ఇప్పుడు మేము సాగులో ఉన్నాం, పంట వేసినాం, కంది పంట పెట్టినాం, జొన్నలు వేసినాము, వరి వేస్తున్నాము అంటే ఆయన ఏమంటారంటే ఎక్కడైతే ఇప్పుడు కాలుష్యం వాటర్ వస్తున్నది, ఈ వాటర్ అనేది గాలిలో గాలిలో క్లీన్ చేయలేము కదా. ఇప్పుడు వాటర్ ఏం చేయాలి, క్లీన్ చేయాలన్నా, సీవరేజ్ చేయాలన్నా, మురుగును క్లీనింగ్ చేయాలన్నా దానికి భూమే కావాలంటున్నారు. ఇంత చిన్న లాజిక్ ఆయన ఏ విధంగా మర్చిపోయినా అర్థమైతే. మరి వ్యవసాయం చేయడానికి కూడా భూమే కావాలి కదా, వ్యవసాయం రాళ్ళలో చేయలేము కదా. మరి ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యి వాళ్ళకి ఎట్లా చెప్తాడు భూమి. నేనేమంటున్నా ఇమ్మీడియట్లీ దీన్ని డిస్పాచ్ చేయాలి. ఇంకోటి ఇప్పుడు ఆయన ఇంత చిన్న లాజిక్ ఎట్లా అంటే ఇప్పుడు వ్యవసాయదారులు ఇంతమంది కుటుంబాలను నేనేమంటున్నా ఇంతమంది కుటుంబాలను పెడచోన పెట్టి ఇప్పుడు ఇది మురుగునీరు క్లీనింగ్ దేనికోసం చేస్తున్నారండి? వీళ్ళు దేనికోసం చేస్తున్నారు? ప్రజల యొక్క యోగ్యం కోసమే కదా, ప్రజల యొక్క సౌకర్యార్థమే కదా. మరి సౌకర్యార్థం అన్నప్పుడు వీళ్ళు ప్రజలు గారా? ఇక్కడ ఉన్నటువంటి దంతులు ప్రజలు గారా? వీళ్ళకి ఏదైనా దారి చూపాలి కదా, రీప్లేస్మెంట్ ఉండాలి కదా. ఎక్కడ పోయింది? రీప్లేస్మెంట్ లేదు, ఏమంటారు కాంపన్సేషన్ లేదు. ఏది ఇవ్వకుండా వీళ్ళని టచ్ చేయకుండా ఇక్కడ వచ్చి పోలీస్ దళాలను దింపి అవి అధికారులను దింపి పెద్ద ఎత్తున మేము ఉన్నదేమో 50 మందిమి, వాళ్ళేమో 200 మంది, వీళ్ళని దింపేసి మనం ఒక మాట అన్నది కాదు, ఏమన్నది కాదు, వాళ్ళని దింపేసి అడ్డుకోవడము, ఇలా అడుగు పెట్టవద్దు అనడము ఎంతవరకు న్యాయమైన పనిది? మేము ఒకటే చెప్తున్నాము, ఆయన ఏవైతే మాట అన్నాడో గాల్లో చేయలేము, దానికి భూమే కావాలి కదా. మురుగుని శుద్ధి చేయాలంటే భూమే కావాలంటే మాకు కూడా వ్యవసాయం చేయడానికి రాళ్ళ మీద రప్పల మీద గాల్లో చేయం సార్. ప్రతీక్ జైన్ గారు, రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా వ్యవసాయం చేయాలంటే భూమే కావాలి. కాబట్టి మీరు ఈ విధంగా ఎట్లయినా మీరు దుందుడుకు చర్య ఇప్పటికీ మేము నాకు తెలిసి 4 కలెక్టర్ను చూస్తూ వస్తున్నాము. మీ చర్య మాకు ప్రతిస్పందన అనేది కరెక్ట్గా లేదు. ఒక వ్యవసాయదారు వ్యవసాయంతో ఎట్లా మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడడానికి వచ్చిండు, ఆయనకు ప్రతిచర్యగా ఏం సమాధానం ఇవ్వాలి అనేది నీ దగ్గర కరెక్ట్ లేదు. నువ్వు తెలుగు మాట్లాడుతావు, మాకు అంతా తెలుసు, నీకు అన్నీ అర్థమవుతాయి, నువ్వు చాలా హుషారున్నా అనుకుంటున్నావు. కానీ మరి నువ్వు చెప్పిందే నీకు చెప్తున్నాం. గాల్లో చేయలేనప్పుడు గాల్లో మేము కూడా వ్యవసాయం చేసుకోలేం కదా. మాకు రీప్లేస్మెంట్ చూపించి లేదంటే కాంపన్సేషన్ ఏదో ఒకటి చేసి అప్పుడు మాత్రమే దీంట్లో మా భూములు అడుగుపెట్టవలసింది నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రైట్, ఇది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి లగ్ధారం గ్రామంకి సంబంధించినటువంటి దళితులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా కాంగ్రెస్ సర్కార్ ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కర్కశంగా ఈరోజు దళితులపైన పడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 22 ఎకరాలకు పైగా ఉన్నటువంటి భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. దాదాపు 2010లో మాకు వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి 2010లో వస్తే అధికారులు ఇప్పటివరకు 2000లో వస్తే మరి అధికారులు ఇప్పటివరకు కూడా వీళ్ళకి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? మరి అప్పటికప్పుడు డ్రామాలల్లి చేయడమే తప్ప అని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి 100 ఎకరాలు ఉంది, దాంట్లో పెట్టాలి. లేకపోతే వీళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. ఈ భూమి తీసుకుంటే ఇంకో దగ్గర భూమి అప్పచెప్పాలి, భూమి ఇప్పియాలి. వాడు ఎటువంటి ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు మీద వాళ్ళ బతుకులు రోడ్ల మీద పడినాయి. ఇవాళ మీకేమో ఓట్లేసి గెలిపియాలి వీళ్ళు, మీకేమో ఓట్లేసి వీళ్ళు గెలిపియాలి. మీరేమో ఓట్లు వేయించుకున్నప్పుడేమో కాలు మోకాలే, ఒడ్డుకెక్కినాక తెడ్డు చూపాలి. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మానేసుకోండి. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి గూడెం మైపాల్ రెడ్డి గారికి కూడా నేను చెప్తా ఉన్నా, ఎంఆర్ఓ గారు మీరు ప్రజలకు రిప్లై ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకున్నది. మీరు ఆ స్థానంలో ఉండరెందుకు? మీరు ఆ స్థానంలో ఉన్నది ప్రజలకు రిప్లై ఇవ్వడానికి. రిప్లై ఇవ్వకపోతే రాజీనామా చేసి రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఎంఆర్ఓ గారు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. వస్తే 2-3 గంటల పాటు నిల్చుండబెట్టి కాదు, వాళ్ళకి మీరు లేకపోతే కూర్చోబెట్టుకోనో తర్వాత రమ్మని చెప్పేసో చెప్పాలి. అంటే రైతులు ఎట్లా కనిపిస్తున్నారు, దళితులు ఎట్లా కనిపిస్తున్నారు? కనీసం చిత్తశుద్ధితో ఆలోచించాలి ప్రభుత్వానికి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మీకు కూడా చెప్తా ఉన్నాం, దయచేసి ఇక్కడ నుంచి ప్రజావాయిస్ నుంచి మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ఎందరో మంది
మీ ప్రభుత్వంలో బాధపడుతూ ఉన్నారు. దయచేసి వీటికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపి వీళ్ళకు వెంటనే న్యాయం జరగాలి. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా ప్రజా వాయిస్ ఛానల్ ఇది ప్రజల కోసం మేము ఎప్పటికీ ఉంటాం. ఆ ఛానల్ తరపున వీళ్ళకి ఎప్పటికీ అండగా ఉంటామని చెప్పేసి కూడా